మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కృష్ణపల్లి గ్రామ సర్పంచ్గా గంగారాం ఘన విజయం సాధించిన సందర్భంగా గ్రామ ప్రజలు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ విజయానికి సహకరించిన ప్రజలకు నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆదివాసీ నాయకురాలు ఎలిగేట్ లక్ష్మి మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్కు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు ఒకే తాటిపై ఉండి ఒక ఎస్సీ బిడ్డను గెలిపించుకున్నామని అన్నారు. ఈ ప్రాంతంలో ఉన్న ఆదివాసులకు ఐటీడీఏ పాలకవర్గంలో సభ్యత్వం ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. అదేవిధంగా కృష్ణపల్లి గ్రామ పంచాయతీలో ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం, అలాగే ఆదివాసీ ముద్దుబిడ్డ కొమరంపై విగ్రహాలు ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణలను కోరారు. సర్పంచ్గా ప్రజానీకం ఎన్నుకోవడం జరిగింది. ఈ 5 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి చేసినాం. ఏ వాడకు కానీ రాత్రి 12 గంటలకు కూడా ఆపద వచ్చిన ప్రతి గడపకు పోయినాం. హాస్పిటల్ కానీ ఎవరికన్నా ఆపద వస్తే కానీ ప్రతి దానికి ముందు నడిపించిన అభివృద్ధి పథకంలోనే మళ్ళీ రోడ్లు వేసినాం. ఎటు చూసిన కరెంటులు, రోడ్లు, నీటి సమస్య ప్రతి ఒక్కటి రైతులకు ఉపయోగపడి పనులు చేసినాం. అదే అభివృద్ధి పథకంలో ఈసారి గౌరవ ఎమ్మెల్యే బెల్లంపల్లి గడ్డం వినోద్ గారి ఆదేశాల మేరకు వినోదన్న గారి దగ్గరికి మేము పోవడం జరిగింది. ఎమ్మెల్యే గారికి మాట ఇచ్చిన, నేను కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకొని వచ్చినాక మిమ్మల్ని వారికి అడిగే అధికారం నాకు ఉంటుంది, మా సర్పంచ్ గారికి ఉంటుంది అని ఎమ్మెల్యే గారితో మాట తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు, నువ్వు గెలిపించుకొని రా బిడ్డ, నీకు 2 కోట్ల కొత్తపురం రోడ్ శాంక్షన్ చేపించారు. ఎమ్మెల్యే గారి వినోద్ గారి ఆధ్వర్యంలో ఇచ్చిన మాట కట్టుబడి ఎంతమంది మా మీద అపనిందలు వేసినా భయపడే వ్యక్తిని కాదు, భయం పడే క్యారెక్టర్ కాదు, గుండె బుద్ధి చెప్పుతున్నా ఈ 5 సంవత్సరాలు కుష్టపల్లిని ఈ యొక్క బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీలోనే ఒక అభివృద్ధి నెంబర్ 1 గ్రామ ఆదర్శ గ్రామంగా మా కొండగొల్ల గంగారాం మా సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి మా గ్రామాన్ని ఎంతో అభివృద్ధితోటి మళ్ళీ 5 సంవత్సరాల వరకు ఏ క్యాండిడేట్ నిల్చుంచినా మా తరపు నుండి ఆయనకు అసలు ఓటం అనేది ఇరగదని చరిత్రలో రాసుకోమని చెప్తున్నాను. కాంగ్రెస్ తరఫున ఇచ్చిన గడ్డం వినోద్ సార్కి నా పాదాభివందనాలు. మేము చాలా కష్టపడి మా ఎస్సీ బిడ్డని మేము గెలిపించుకున్నాం. ఇంకొకటి, ఇప్పటి వరకు మా ఎస్టీ ఈ విలేజ్లో ఐటీడీఏ నుంచి ఇంతవరకు ఇంత పోస్టింగ్ కానీ కానీ మా ఎస్టీ వాళ్ళకు రాలేదు. ఇకపైన కానీ ఇప్పటి నుంచి ఈ 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీలు ఇంతకుముందు ఉన్న సర్పంచ్ గారు మహేష్ రెడ్డి గారు అందరూ కలిసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పెద్ద మనిషికి అందరికి పాదాభివందనం చేస్తూ నేను ఒకటే మాట అడుగుతున్న వీళ్ళందరినీ, ఎస్సీ ఎస్టీ అయినా బీసీ అయినా ఓసీ అయినా ఏ పేదింటి బిడ్డకు ఏం అన్యాయం జరిగినా మీరు ఉంటారన్న ఉద్దేశంతో మేము ఎస్టీ వాళ్ళం అందరం ఒక పట్టు నుండి మేము ఎస్సీ బిడ్డని గెలిపించుకున్నాం. ఇవాళ గెలుపు మా ఊరందరిది, ప్రతి ఒక్క కుటుంబానిది అని మేము సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. ఇంకొకటి, మా ఆదివాసులకు కొమరం భీము ఒకటి కావాలి, మాకు విగ్రహము అది కట్టిస్తామన్నారు. ఇంకొకటి జై భీమ్ది ఒకటి కావాలి. జై ఆదివాసీ. ఈ యొక్క కృష్ణపల్లి గ్రామంలో నన్ను గెలిపించినటువంటి ప్రజలందరికీ నమస్కరించి నా యొక్క కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి బలపరిచినందుకు నా యొక్క ధన్యవాదాలు.